అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యి ఆపై మంత్రివర్గంలో చోటు సంపాదించేలా ఉన్నారు. ఇక ప్రొఫెసర్ కోదండరాం సైతం సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్ కి వచ్చేశారు. కానీ ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎంతకీ తెమలడం లేదు. ఆయన కూడా ప్రజలు కష్టాల్లో ఉంటే అసెంబ్లీకి రావడం ఎలా సాధ్యమంటూ మారం చేస్తున్నారు. తన నిరసన మరో రకంగా తెలియజేస్తున్నారు. అసలేంటి రాజగోపాల్ రెడ్డి స్టోరీ అని చూస్తే మరేం లేదు. ఇస్తానన్న మంత్రిత్వం ఇవ్వలేదు. మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? ఆయన ఏమైనా పెద్ద తోపా? ఆ మాటకొస్తే ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రి పదవులు ఎలా ఇస్తారు? నిన్న మొన్నటి వరకు కేసీఆర్ కుటుంబాన్ని ఇలాగే ఆడుపోసుకుని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తోందా అని ప్రశ్నించేవారు ఏకంగా కాంగ్రెస్ నుంచే పుట్టుకొచ్చిన ఆశ్చర్యం లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి ఇంత మంకు పట్టడానికంటూ ఒక రీజన్ లేకపోలేదు. భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఖాయమంటూ సాక్షాత్ రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. నాకిచ్చిన టాస్క్ కంప్లీట్ చేశాను, మరి నాకివ్వాల్సిన పదవి మీరివ్వాలిగా అంటూ ఒకటే గొడవ పెడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. మొన్నటికి మొన్న 6 సీట్ల గ్యాప్ ఉంటే అందులో 3 భర్తీ చేశారు. మరో 3ంటికి ఇంకా స్కోప్ ఉంది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎవ్వరూ లేరు కాబట్టి మాకిచ్చి తీరాల్సిందేనని ఈ జిల్లా వాసులు పట్టుబడుతున్నారు. ఇక నిజామాబాద్ సంగతి సరే, సుదర్శన్ రెడ్డికి ఇస్తామని మొండి చేయి చూపించినట్లుగా ఆయన తెగ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ప్రాతినిధ్యం లేని జిల్లాలు కొన్నున్నాయి. వీరందరినీ వారించడానికి ఊరించడానికి మీనాక్షి నటరాజన్ వేసిన స్కెచ్ ఈ మిగులుబాటు చర్యలు. వచ్చే స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఈ ఊరింపు ఉంటేనే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సరిగ్గా పనిచేస్తారంటూ ఆమె ఈ స్ట్రాటజీ ప్లే చేశారు. దీన్ని బట్టి చూస్తే రాజగోపాల్ రెడ్డికి ఒక అవకాశం అయితే ఉంది. కానీ ఇస్తారా అన్న దగ్గర అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మంత్రివర్గంలో అందరికన్నా రెడ్ల సంఖ్య ఎక్కువ. అలాంటిది మరో రెడ్డిని తీసుకురావడం జరగని పనిగా అంచనా. అయితే రాజగోపాల్ రెడ్డి వంటి వ్యాపారుల వల్ల కాస్త ప్రయోజనం ఉంటుంది. వారి ద్వారా పెట్టుబడిదారులు ముందుకొస్తారు. వారికున్న వ్యాపార సంబంధ బాంధవ్యాలు అలాంటివి కాబట్టి మంచిదే. కానీ అది జరిగే పరిస్థితి కనిపించలేదని అంటున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన కాంగ్రెస్ లోనే ఉంటారా లేక బీజేపీలోకి వెళ్లిపోతారా? ఆయన మీనాక్షి ఎలా బుజ్జగించనున్నారు అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇంకేదైనా ప్రాధాన్యత పదవి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఉంటే అది ఎలాంటిది అయి ఉంటుంది అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. పరిశ్రమలకు సంబంధించిన ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అంటున్నారు కొందరు. అవి ఏవై ఉంటాయని చూస్తే 1 స్పోర్ట్స్, 2 మూసీ ప్రాజెక్ట్. రేవంత్ తీసుకున్న ప్రాధాన్యత అంశాల్లో ఇవి కీలకం. ఇటీవల కపిల్ దేవ్ ని కూడా రేవంత్ అది పనిగా పిలిపించి సన్మానించారు. ఇలాంటి బాధ్యతలను ఏవైనా అప్పగిస్తే ఏదైనా రాజగోపాల్ రెడ్డి శాంతిస్తారా అన్నది కూడా తేలాల్సింది.